సునాదస్వరము ఏప్రిల్ 27. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మరి దేవుని చిత్తం గురించి ప్రభు ఈ రోజున బయలుపరుస్తున్నాడు. మనం ప్రతి విషయం అందు కృతజ్ఞతాస్తులు చెల్లించాలని కోరుతున్నాడు. మరి మనము దేవుడు చేసిన మేలను బట్టి నిత్యము కృతజ్ఞతలు చెల్లించాలి. మరి దేవుడు చేసిన ఉపకారములు దేన్ని మర్చిపోకుండా దేవునికి వందనాలు చెల్లించాలి. మరి 103వ కీర్తనలో దావీదు రాజు రాశాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకము అన్నాడు. మరి దేవుడు మన దోషములన్నీ క్షమించాడు, మన సంకటములన్నీ కుదుర్చాడు, సమాధిలోండి మన ప్రాణాన్ని కాపాడాడు. మరి తన రక్తం ద్వారా సిలువలో మనందరికీ విమోచన కలగజేశాడు. కాబట్టి ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుట దేవుని చిత్తమైంది. అప్పుడు మన యవ్వనం పక్షిరాజు వలె మరి నిత్యం మనం మేలుతో తృప్తిపరచబడతాం. అందుకే ఎప్పుడైతే కృతజ్ఞతాస్తులు మనం ఎంతగా చెల్లిస్తామో అంతగా దేవుని బిడ్డలుగా ఇంకా దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటాం. మరి యేసుక్రీస్తు మత్తయి సువార్త 15వ అధ్యాయం 36వ వచనంలో చూసినప్పుడు ఆయన 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలను తీసుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి అందరికీ పంచాడు. మరి అక్కడ ఉన్నవి కొద్దివే, కానీ ఎప్పుడైతే కృతజ్ఞతలు చెల్లింపబడ్డాయి అప్పుడు అందరికి కూడా సమృద్ధిగా తృప్తిగా తిని 7 గంపల నిండుగా వాళ్ళు ఎత్తారు. మరి మనం దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు మన కొరత సమృద్ధిగా మార్చబడుతుంది. అందుకే మనం నిత్యం అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తులు చెల్లించాలని ప్రభు కోరుతున్నాడు. మరి లాజరు సమాధి దగ్గర యేసుక్రీస్తు తండ్రికి కృతజ్ఞతాస్తులు చెల్లించిన తర్వాత చనిపోయిన వ్యక్తి సజీవంగా బయటికి వచ్చాడు. అంటే ఎటువంటి సమస్యలున్నా, ఏ పరిస్థితులైనా మనము దేవుని పట్ల థ్యాంక్ఫుల్గా ఉన్నప్పుడు ప్రతి సమస్య కూడా మార్చబడుతుంది. అన్ని విషయాల్లో గొప్ప కార్యాలు, అద్భుతాలు మనం పొందుకుంటాం. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం రాయబడింది, మన ప్రార్థనలో మనం చేసే విజ్ఞాపనలో ఏది కూడా చింతించకుండా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ విన్నపాలు తెలియచేయమని. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చుదాం. మరి దేవుడు చేసిన మేళ్ల కొరకే వందనాలు చెల్లిద్దాం. కొరతున్న అది సమృద్ధిగా మార్చే దేవుడు కాబట్టి విశ్వాసముతో ఆయనకు స్తుతి చెల్లిస్తూ ఆయన నుండి గొప్ప మేలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన గొప్ప వాగ్దానం కొరకే వందనాలు. ఎప్పుడైతే మేము కృతజ్ఞతాస్తులు చెల్లిస్తామో తండ్రి, అప్పుడు మా సమస్యలు, మా కొరతలన్నీ సమృద్ధిగా మారుస్తానని చెప్పిన దేవ, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీ చిత్తము నెరవేర్చి కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.